ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెల రోజులు ముందుగానే శాసనసభకు లోక్సభకు ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతోంది. ఫిబ్రవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి మార్చి 10-15 మధ్యలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలనే ఊహాగానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గల ఓటమి కారణాలను విశ్లేషించి కేసీఆర్ ఒక 45 మంది ఎమ్మెల్యేలపై వాళ్ళు గెలవరు, వాళ్ళు అవినీతి పరులు, ప్రజలు వాళ్ళని ఆదరించరని తెలిసి కూడా వీళ్లకు సీట్లు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీలో చేరతారేమో అనే భయంతో అవినీతి ఎమ్మెల్యేలను, ప్రజల్లో మంచి పేరు లేని ఎమ్మెల్యేలను పార్టీ తరఫున పోటీ చేయించటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. దాన్ని గుణపాఠంగా తీసుకుని మొహమాటం లేకుండా గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేసుకుని ప్రజల్లో అవినీతి ముద్ర, అక్రమార్కుడు, చిక్కడు దొరకడు సినిమా ఆడిస్తాడనే వాళ్ళను మార్చాలనే వ్యూహానికి గడప గడపకు ప్రభుత్వం అనేకసార్లు హెచ్చరికలు జారీ చేసినా జగన్ ఏదో చెప్తుంటాడులే, ఈ గడప గడపకు వెళ్తే ఓట్లు వస్తాయా, ఆఖరి రోజు మనం ఇచ్చే నోట్లు సీసాలతోనే గెలవాలి కానీ గడప లేదు ఏమీ లేదని కొంతమంది నిర్లక్ష్యానికి గురి అయ్యారు. చేయలేం, గడప గడపకు ప్రభుత్వం చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మార్పులు చేర్పులకు మరి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అధికారికంగా ప్రకటన చేయకపోయినా ఊహాగానాలు, వాళ్ళకి ఎమ్మెల్యేని పిలిచి కౌన్సిలింగ్ చేసి మీకు ఇవ్వటం లేదు సీటు, అధికారంలోకి వస్తే మిమ్మల్ని గౌరవిస్తానని చెప్పాడు. సరే, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, కొంతమంది అలానే ఉన్నారు, వాళ్ళ విజయ అవకాశాలను బ్యారేజ్ వేసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, అలాగే నెల్లూరు జిల్లా మీద కూడా దృష్టి సారించారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని చెప్పారు. ఇంకా ఆయన జనసేన పార్టీ నాయకులతో చర్చించి జనసేన పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయాలని ఆలోచన ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో సీటు రాలేదో సిట్టింగులు, వాళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరి అయ్యా మాకు అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, లేదంటే మాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించండి, రాజ్యసభ అవకాశం ఇవ్వండి, కార్పొరేషన్ ఇవ్వండి అని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు, హామీ పొందుతున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి, చంద్రబాబు నుంచి హామీ పొంది పార్టీలు మారుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరుతున్నారు. పత్తిపాడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ సిట్టింగు, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు నిరాకరించారు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడు. పత్తిపాడికి కాకినాడ లోక్సభ సభ్యురాలుగా ఉన్న వంగా గీతను తెచ్చిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాకినాడ లోక్సభకి ముద్రగడ్డ పద్మనాభాన్ని ఒప్పించి వైఎస్ఆర్సీపీ తరఫున కాకినాడ లోక్సభకు నిలబెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. ఇక పి గన్నవరం కొండేటి చిట్టుబాబుకి సీటు నిరాకరించారు. జగ్గంపేట జ్యోతుల చంటిబాబు నీకు సీట్ లేదన్నారు. ఈ చంటిబాబు అమలాపురం మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ
అల్లుడు తోట నరసింహం, ఆయనకి జగ్గంపేట ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. శశిమేర అంటున్నాడు చంటిబాబు శపథం పట్టాడు, నేను తోట నరసింహాన్ని ఓడిస్తా, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడిస్తా. ఈయన జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నాడు. ఇక వీళ్ళతో పాటు పిఠాపురం, పత్తిపాడు, పి గన్నవరం, జగ్గంపేట, ఈ 4 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకు మీకు సీటు మేము ఇవ్వబోవటం లేదని చెప్పారు. ఇక అమలాపురంలో మంత్రిగా ఉన్న పినిపి విశ్వరూపుని ఆయన శాసనసభకు పోటీ చేయించడం కంటే కూడా అమలాపురం ఎంపీగా పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. రామచంద్రాపురం ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణని తెచ్చి రాజమండ్రి రూరల్లో పోటీ చేయించాలని ఉన్నారు. రామచంద్రాపురం సీటు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడి యొక్క కుమారుడు సూర్యప్రకాష్ కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక రాజమండ్రి లోక్సభ సభ్యుడు మారగాని భరత్, ఆయన్ని లోక్సభకు కాకుండా రాజమండ్రి అర్బన్లో పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు. ఇది ఇలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నుంచి తెల్లం బాలరాజ్ ఎస్టీ సీటు నిరాకరించారు. చింతలపూడి ఎలీషా ఎస్సీ నియోజకవర్గం, ఆ ఎలీషాకు కూడా సీట్ లేదు. ఉండి అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున రామరాజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని మార్చాలనే ఆలోచనలు ఉన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, ఆయన కూడా మార్చాలనే ఆలోచనలో ఉన్నది. ఆయనకు కూడా సీటు నిరాకరించే అవకాశం ఉంది. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలు, పోలవరం, చింతలపూడి, ఉండి, ఉంగుటూరు. ఇంకా కొన్ని మార్పులు ఉండొచ్చు. కృష్ణా జిల్లాకు వస్తే విజయవాడ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును మార్చి విజయవాడ నగర మేయర్గా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మిని పరిశీలిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆయన మంత్రి పదవి ఆశించాడు, అది రాలేదు. ఇప్పుడు సీటు కూడా కష్టతరమైంది. ఆయన్ని మార్చి బండి పుణ్యశీల, గతంలో కార్పొరేటర్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసింది, ఇప్పుడు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉంది. బండి పుణ్యశీల బ్రాహ్మలు, ఆమె భర్త ఎస్సీ. ఆ విధంగా బ్రాహ్మణ ఎస్సీ ఇద్దరు ఉన్నారు ఒకే ఇంట్లో కనుక 2 వర్గాలను ఆకర్షించవచ్చని ఆమె పేరు పరిశీలనలో ఉంది. పెడనలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నందువల్ల జోగి రమేష్ ఓడిపోతాడని జోగి రమేష్ని తెచ్చి ప్రస్తుత మంత్రి విజయవాడ పార్లమెంట్లో పోటీ చేయించాలనే ఆలోచనలు ఉన్నారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏ రాజకీయ పార్టీ తరపున బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన దాఖలాలు లేవు. ఏ పార్టీ గెలిచినా అభ్యర్థులు ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం, 3 ఉంటే 3 కూడా కమ్మ సామాజిక వర్గం. గెలిచిన అభ్యర్థి ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కమ్మ సామాజిక వర్గం వారే విజయవాడ గెలుస్తారు. అవినిగడ్డలో ఉన్న సింహాద్రి రమేష్ బాబుని మార్చాలని ఉన్నారు. అవినిగడ్డలో జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ అవినిగడ్డ అధిక శాతం కాపు సామాజిక వర్గం వారు ఉన్నారు కనుక సింహాద్రి రమేష్ బాబుకి సీటు తిరస్కరించినట్టే. ఇక నెల్లూరు జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, ఊహాగానాలు ఉన్నాయి. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయితో ఉన్న అభిప్రాయ భేదాలు, తగాదాలు, ఒకరికొకరు సహకరించుకోకపోవటం, అందువల్ల అనిల్ కుమార్ యాదవ్ సర్వేల్లో గెలవడని రావటం వల్ల
డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ని తప్పించి వేరే అభ్యర్థిని పరిశీలిస్తున్నారు. అలాగే కందుకూరు నుంచి మాజీ మంత్రి మహిదర్ రెడ్డి, కావల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా నెల్లూరు పార్లమెంటు పరిధిలో మార్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఒక నివేదిక సమర్పించాడని, ప్రస్తుత ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మహిదర్ రెడ్డి కందుకూరు నుంచి, కావల్ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఈ ముగ్గురు కూడా కలిసి భేటీ చేశారు. వాళ్ళు చర్చించుకుంటున్నారు దీన్ని ఎలా, ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడటం అని. ఇంకా అది చర్చల స్థాయిలోనే ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఒక 60 మందికి సీట్లు లభించే అవకాశం లేదు. ఇక కొన్ని మార్పులు ఉంటాయి, నియోజకవర్గాల మార్పులు, లోక్సభ సభ్యులను అసెంబ్లీకి పోటీ చేయించడం, ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని లోక్సభకు పోటీ చేయించడం, ఆ విధంగా కొంతమందిని రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి పక్కనుంచటం, ఈ విధంగా మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వీళ్ళు చాలామంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో నమ్మకం లేదు, ఎందుకు వచ్చిన అవకాశం పోగొట్టుకోవటం అని చెప్పి జనసేన పార్టీలో కొంతమంది చేరుతున్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అక్కడ కొన్ని హామీలు పొందుతున్నారు. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందో అక్కడ సీట్లు లభిస్తాయి. లేని పక్షాన వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేన తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి వివిధ పదవుల హామీ లభిస్తూ ఉంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కొంతమందిని బలమైన నాయకులను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్లు, మేయర్లు, ఈ విధంగా వాళ్ళకిచ్చే హామీలు. వాళ్ళకే కాకుండా కొంతమంది నాకు పర్వాలేదు నా కుటుంబ సభ్యులకి ఇవ్వమని కూడా కోరుతున్నారు. కుటుంబ సభ్యులు వారసులకు కూడా సీట్లు ఇవ్వడానికి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా వైఎస్ఆర్సిపి పార్టీకి అంటిపెట్టుకుని ఉంటారనే నమ్మకం ఏమి లేదు. ఇప్పటికే ధిక్కారణ ధోరణులు, ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాల్లో సభలు సమావేశాలు పెడుతున్నారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. వాళ్ళ అనుచరులు, హితులు, సన్నిహితులను ఏం చేద్దాం, మనం ఏ పార్టీకి వెళ్దాం, ఎలా చేద్దాం, మనం ముందుకు అడుగులు ఎలా వేద్దామని చెప్పి వాళ్ళని సంప్రదిస్తున్నారు. ఈ విధంగా 60-70 మందిని మార్చటం వల్ల జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుందా, లేదు గెలుపు ఓటమి మధ్యలో 5,000 లోపే, అంటే ఒక పెద్ద గ్రామం లేదా 2 చిన్న గ్రామాలు ప్రభావితం చేయొచ్చు కనుక ఈ తొలగించిన సీటు ఇవ్వని ఎమ్మెల్యేల ప్రభావము, వాళ్ళ యొక్క అనుచరగణము, బంధువులు, వాళ్ళ దెబ్బకు పార్టీ మరి కకావికలై ఓటమి దిశగా అడుగులు వేస్తుందా అనేది విశ్లేషకులు, ఇది కొంచెం కష్టతరమైన విషయమే. ఎంతమందిని మార్పు చేస్తే వాళ్ళందరి వ్యతిరేకతను మనం తట్టుకొని కొత్త అభ్యర్థులు 2 నెలల్లో స్థిరపడటం అనేది కష్టతరమని, అందువల్ల ఈ అభ్యర్థుల మార్పు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీని కొంపముంచుతుందేమో అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ముందు మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత
ఫైనల్గా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాటలు విని ఆయన ఓదార్పుకి మరి సంతృప్తి చెందుతారా, ధిక్కార స్వరము వినిపిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త గతంలో 2014 నుంచి 19 వరకు రకరకాల విశ్లేషణలు, సర్వేలు, వ్యూహాలు రచించి కోడికత్తి కేసు ఆ రచన కూడా అది ప్రశాంత్ కిషోర్ వల్లనే అది జరిగింది. ఆయన సలహా మేరకే కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి పొడిపించుకున్నాడనే ఆరోపణలు ఉన్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ లేని లోటు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా నష్టం జరుగుతుందనేది కొంతవరకు ఇది పార్టీలో ఒక ఆలోచన, చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలందరూ కూడా భయంగా మన మీద వేటు పడుతుందా, లేదు మన నియోజకవర్గం మారుస్తారా, ఆఖరి నిమిషంలో నియోజకవర్గం మారిస్తే మన అక్కడ ఆదరిస్తారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో ఎవరు మన ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్నాడనే ఒక ఆందోళన, మరి కన్ఫ్యూజను, గందరగోళం నెలకొనున్నది. కేవలం సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయించటం అనేది ఎంతవరకు ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి ప్రస్తుతానికి మూడు రాజధానులు అంటున్న జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధానిని మార్చే ప్రక్రియ గట్టిగా, బలంగా షాకు తగలబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉండే 16, గుంటూరు జిల్లాలో ఉండే 17, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15, తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19తో కలిపి 67 నియోజకవర్గాలలో ఈ 4 జిల్లాల్లో కమ్మ, కాపు, బీసీలు అధికంగా ఉన్న ఈ జిల్లాల్లో అమరావతి రాజధానిని మార్చాడనే కోపము, ఆగ్రహం 67లో 60 సీట్లు పైగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తులో బీజేపీ కలిస్తే బీజేపీ వాళ్ళు కైవసం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి రాజధాని మార్పు అనే అంశంపై ప్రజల యొక్క ఆగ్రహాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని దొంగ మాటలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి మరి తెప్ప దాటే వరకు ఓడమల్లన్న అని తెప్ప దాటిన తర్వాత బోడెమల్లన్న అన్నాక నది తెప్ప దాటిన తర్వాత తెప్ప తగలదేసిన చందాన అమరావతి రాజధాని మార్పు అది పెద్ద షాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వబోతూ ఉంది. ఇంకోటి, ఈ రోజున రోడ్లు ఎక్కడ చూసినా గ్రామీణ రోడ్లు, పట్టణ రోడ్లు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ అంటే గుంతల రోడ్డు అని చెప్పి ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఓటు వేయడానికి ఆ గుంతల రోడ్లపై వెళ్ళాలి కనుక ఈ 2 నెలల కాల వ్యవధిలో గుంతలు పూడ్చలేరు, రోడ్లు సరిచేయలేరు కనుక ఆ ఒక్క అంశము గుంతల రోడ్లు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం చెందేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మార్పులు, చేర్పులు ఎంతవరకు కలిసి వస్తాయి అనేది ప్రశ్నార్థకమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.